పాతమ్మ చేతి వంటకి స్వాగతం. ఈరోజు మీకు సమ్మర్లో సగ్గుబియ్యం జావ పల్చగా ఎలా తీసుకురాగలని చూపిస్తాను. సగ్గుబియ్యం జావ కాసుకున్నామండి. సగ్గుబియ్యం ఈ గ్లాస్ తీసుకున్నాను నేను. ఈ గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. బెల్లం తీసుకున్నానండి. 100 గ్రాములు పడుతుంది బెల్లం. యాలకులు తీసుకున్నానండి. ఒక గ్లాస్, చిన్న గ్లాస్ మిల్క్ తీసుకున్నానండి. ఎక్కువ జావకి వాటర్ ఎక్కువ పెట్టుకుంటారు, చలవ కోసం కదా, పాలు తక్కువ వేసుకుంటారు, అందుకే ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇవి కొన్ని సగ్గుబియ్యం కడిగి గిన్నెలో పెట్టుకున్నానండి. వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి. నాలుగు గ్లాసులు పోసానండి. వీటిని ఒక పావు గంట నానబెట్టుకోండి, త్వర మంచిగా ఉడుకుతాయి. ఇలా పెట్టుకున్నా ఓకే, అయితే మీరు కుక్కర్లో పాన్లో పెట్టుకుని ఉడకబెట్టుకున్నా బాగా కుక్ అవుతాయి అన్నమాట. ఇది ఉండి సగ్గుబియ్యం జావ ఇందాక కుక్కర్లో పెట్టాలని చెప్పాను కదా, పెట్టానండి. చిక్కగా ఉంది. ఇంకా వాటర్ పోసుకొని ఇందాక 4 పోసాము, ఇప్పుడు ఇంకా 3 యాడ్ చేస్తానండి. ఇవ్వండి, ఇప్పుడు ఇందాక 4 వేసాను, ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ వేసానండి. తీసాక ఇలా పలచగా ఉండాలి సగ్గుబియ్యం. ఇంకొక చిన్న గ్లాస్ పాలు యాడ్ చేస్తాను. 4 విజిల్స్ వచ్చే వరకు నేను కుక్ చేసుకున్నానండి. అవి ఉడికినాయండి. ఇదిగోండి, ఒక చిన్న గ్లాస్ పాలు పోస్తున్నానండి. అవి ఉడుకుతున్నాయి కదా. నేనైతే ఒక టీ గ్లాస్ పాలు పోసానండి. మీకు ఇంకా కావాలంటే కొంచెం పోసుకోండి. ఇంకా పలచగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా పలచగానే చేసుకోవచ్చు. ఎంత పలచకుంటే అంత చలవండి. ఇవి బెల్లం వేస్తున్నానండి. నేను 100 గ్రాములకి వేసానండి. బెల్లం వేసానండి. బెల్లం కరుగుతుంది. యాలకి పౌడర్ కూడా వేస్తాను. ఎలా అంటే మీరు తాగేటప్పుడు ఇవేమైనా ఒకవేళ చల్లబడిపోయి చిక్కబడింది అనుకోండి, మళ్ళీ వాటర్ కానీ పాలు కానీ మీ ఇష్టం, మీరు ఏదైనా వేసుకుని వేడి చేసుకుంటే మళ్ళీ పలచగా అవుతాయండి. పలచగా ఉంటేనే బాగుంటాయి. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏమి వేసుకోరు. ఒక యాలుక, బెల్లం, మిల్క్ కొంచెం, అంతేనండి. ఇదిగోండి, సగ్గుబియ్యం జావ అయిపోయింది. సమ్మర్ చాలా చలవండి. ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు, పిల్లలకు కూడా చేసి పెట్టండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇదిగోండి, జావ రెడీ చేశాను. ఇలా పలచగా, ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇంకా పలచ కావాలంటే ఇంకా వాటర్ లేకపోతే పాలు మీకు ఇష్టం వచ్చినవి యాడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. చేసుకొని ట్రై చేసి చూడండి. టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో మాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.